ఓం నమ శివాయ. ఈరోజు మనం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో నుండి గజాసుర వృత్తాంతాన్ని చూద్దాం. గజాసుర వృత్తాంతము వినిపించమని మునులు కోరినప్పుడు ఆ కథ చెప్పసాగారంట పౌరాణికుడు. అయితే మహిషాసురుడి కొడుకట గజాసురుడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి కామమోహితులైన స్త్రీ పురుషుల చేత కాకుండా ఇతర దేవతల చేత గాని చావు లేకుండాను దేవతల సర్వ వైభవాలు తాను అనుభవించేలాగాను వరాన్ని పొందాడంట. వరం చేతికి రాగానే దేవతల మీదకే దండెత్తాడంట. త్రిలోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడంట. సన్మార్గులను భక్తులను ఎడతెగని హింసల పాలు చేశాడంట. ఓసారి అదే పనిగా పెట్టుకొని కాశీ వెళ్ళి అక్కడ శివభక్తులను హింసలకు గురిచేశాడంట. కాశీలో ఉన్న భక్తులని కడగంటల పాలు చేశాడంటే శివుడు ఊరుకుంటారా? ఆయన ఊడుకోలేదంట. త్రిశూలం తీసుకుని బయలుదేరాడంట. గజాసురుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడంట. అద్భుతమైన యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో 9,000 చదరపు యోజనాల వైశాల్యం గల గజాసురుడిని తన త్రిశూలానికి గుచ్చి గొడుగులా ఎత్తు పట్టుకున్నాడంట శివుడు. ఏ శివుడు సర్వానికి ఊర్ధ్వంలో ఉన్నాడో ఆయన ఊర్ధ్వ భాగాన ఛత్రంగా భాషించాడంట గజాసురుడు. అప్పుడు గజాసురుడు శివునితో ఇలా అన్నాడంట, శివ, కాముని గెలిచిన కళ్యాణమూర్తివి నువ్వు. నీ చేత చంపడ్డ నా పుణ్యము. నేను పునీతుణ్ణి అయిపోయాను. అందుకు చిహ్నంగా దిగంబరుడవైన నీవు నా తోలును వలువగా ధరించు అంటూ శివుణ్ణి అనేక విధాలుగా స్తుతించాడంట. శివుడు ప్రసన్నుడయ్యాడంట. గజాసుర, నీ ఈ శరీరాన్ని శివలింగమే వెలియుగాక, అది కృత్తివాసేశ్వరుడే నామమున విరాజిల్లుగాక అని అనుగ్రహించాడంట. అనంతరము గజాసురుడి చర్మాన్ని ఒలిచి ఆ దిగంబరుడు తాను కట్టుకున్నారంట. అప్పటి నుంచి ఆయనకి కృత్తివాసుడు, కరిచర్మాభరధారి ఇలాంటి పేర్లు వచ్చాయంట. ఇది గజాసురుడి కథ. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. తర్వాత కథ తర్వాత వీడియోలో చూద్దాము.